హలో అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి పుదీనా పచ్చడి అనమాట. పుదీనా పచ్చడి అంటే చాలా డిఫరెంట్గా చేసి చూపిస్తాను మీకు. ఇది అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా కానీ, దోశల్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఈ పచ్చడి అనేది. పుదీనా చాలా మంచిది కదా హెల్త్కి. ఇలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరన్నా మన వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావాల్సినవి ఒక 4 టమాటాలు, అలానే ఒక కట్ట పుదీనాకు, ఒక 9-8 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం, కట్ చేసుకుందాం. మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేడైంది. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేయించుకోవాలన్నమాట. పల్లీలు కొంచెం వేగాలి. తర్వాత మనం కడాయి వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేసుకుందాం. 1 నిమిషం ఇలా కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం వేసుకుందాం. కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. మనం ఒక కట్టకి మనం ఇవి వేసుకుంటున్నాం అనమాట. ఒక కట్ట పుదీనాకి ఇవి సరిపోతాయి. చింతపండు, పచ్చిమిరపకాయలు, అలానే పల్లీలు మొత్తం వేపుకున్నాక, నీట్గా వేగినాక పక్కకు తీసుకుందాం. వేగిపోయినాయి ఇవన్నీ పచ్చిమిరపకాయలు, పల్లీలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పల్లీలు అనేవి బాగా వేగాలన్నమాట. మంచి వాసన వచ్చేదాకా కరకరలాడుతూ వేపుకోండి. అప్పుడే పచ్చడి అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదే నూనెలోకి కొంచెం నూనె ఉంది కదా, ఈ నూనెలోకి పుదీనా వేసుకొని వేపుకుందాం. పుదీనా కూడా వేగిపోయింది. ఇలా వేగాలన్నమాట పుదీనా. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. మనం పుదీనా కూడా తీసుకున్నాక మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేపుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ నూనెలో బాగా మగ్గాలన్నమాట టమాటా ముక్కలు కూడా. మనం ఇలా కలుపుతూ వేయించుకుందాం. టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా, ఇవన్నీ కూడా చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాం. లేదనుకో మీ దగ్గర రోల్ ఉందనుకో చక్కగా రోట్లో నూరుకోండి, ఇంకా చాలా బాగుంటుంది అనమాట పచ్చడి. చల్లగా అవనిద్దాం. మనం ముందుగా మిక్సీలో పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కొంచెం బరకగా మనం ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక చూసారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, మనకు రుచి తగినంత ఉప్పు. అలానే పుదీనా కూడా వేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకుందాం. దీంట్లోకి కొన్ని చిన్నులపాయలు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. మనం ఒకసారి ఇవన్నీ నూనెలో వేపుకొని చక్కగా మిక్సీ పట్టుకోవటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. మన పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాం. మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకండి, కొంచెం బరకగా వేసుకోండి. పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇలా. మీకు మరి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. దీన్ని తాలింపు వేసుకుందాం. మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, పచ్చడి కదా బాగుంటుంది. మన నూనె వేడైంది. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలానే కొంచెం కచ్చాపచ్చగా దంచిన ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ తొక్కు మినపప్పు వేసుకోండి. పచ్చడిలో మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. తొక్కు మినపప్పు వేసుకోండి ఉంటే, లేదంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోండి. కొన్ని ఆవాలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మీరు పచ్చడి ఒక 4 రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఉల్లిపాయలు వేసుకోకండి.
మాకు ఒక రోజులో అయిపోతుంది అనుకుంటే ఉల్లిపాయలు వేసుకోండి. ఇవన్నీ బాగా వేపుకుందాం. తాలింపు అయితే వేగిపోయింది. ఈ తాలింపు మనం పచ్చడిలో వేసేసుకుందాం. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. తాలింపు పచ్చడిలో వేసేసుకుందాం. మనం తాలింపు కూడా వేసేసుకున్నాం కదా పచ్చడిలో, ఒకసారి కలుపుకుందాం. మనం ఇది బాండీలో వేసి వేప అవసరం లేదు, తాలింపు ఇలా వేసుకుంటే సరిపోయిద్ది. చాలా కమ్మగా ఉంటుంది అనమాట పుదీనా పచ్చడి. మీరు ఎప్పుడన్నా ఇలా చేసారా లేదనుకో, కంపల్సరిగా ఇలా చేయండి. అన్నం, దోశ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది అనమాట. పుదీనా చాలా మంచిది హెల్త్కి కూడా. చూడండి ఎంత బాగుందో. కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.